అనిపిస్తుందో మీ అందరికీ తెలుసు. ఈరోజు భద్రత అనేది చాలా ముఖ్యము. ఇంట్లో నుంచి బయట కాలు పెట్టిన బుట్టాల నుంచి మరొకసారి ఇంటికి చేరే వరకు ఏ విధమైన సమస్యలు లేకుండా మన కుటుంబీకులైతేనేం, మన ఇంట్లో వారైతేనేం, బంధువులైతేనేం, శ్రేయోభిలాషులు గమ్యస్థానానికి చేరి ఇంటికి చేరుకునే వరకు మనం అరిచేత్తో గుండెలు పెట్టుకొని బతికే కాలం ఇది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి ముందర, నాకేదైతే ఈరోజు ఈ రవాణా శాఖ కేటాయించారో ముఖ్యంగా నా ఫస్ట్ ఎజెండా అయితే ఒక్కటే, రాష్ట్రంలో ఎక్కడ యాక్సిడెంట్ ఫ్రీ రాష్ట్రంగా ఈ 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను తీసుకొని పోయేదానికి శాయశక్తులు లేకుండా పనిచేస్తాను. ఎందుకంటే మన కుటుంబంలో ప్రమాదవశాత్తు ఎవరినైనా కోల్పోతే ఎంత నరకం ఉంటుందో దాని బాధితుని నేను 11 సంవత్సరాలప్పుడు మా తండ్రి గారిని రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం జరిగింది. మా తండ్రి గారు ఆనాడు శాసనసభ్యుడిగా ఉండడంతో ఈ ప్రమాదం జరగడంతో కూడా ఆయన చనిపోవడం జరిగింది. ఆ బాధ ఏదో నాకు తెలుసు కాబట్టి తప్పకుండా మనసా వాచ ప్రమాదాల నివారణకు ఏ కుటుంబానికి మాకు దక్కిన ఆ దుఃఖాన్ని దక్కకుండా నివారించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అలాగే రవాణా శాఖ ద్వారా ఏ విధమైన చర్యలు చేపడితే ప్రమాదాలు నివారించవచ్చో ఆ విధంగా చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే సోదరులారా, మీ అందరికీ తెలుసు, ఈరోజు పేదవాడికి ఏదైనా ఒక అవకాశం కల్పిస్తే వాళ్ళ కళ్ళల్లో వచ్చే ఆనందం మీరందరూ చూస్తూ ఉంటారు. అలాంటి పథకమే ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం మహిళల కోసం చేపడుతుంది. మేము ఎన్నికల్లో ముందు చెప్పిన విధంగానే ఆంధ్రప్రదేశ్లో శ్రీ మహిళామూర్తులందరికీ ఏపీఎస్ఆర్టీసీ ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందించే పథకాన్ని అతి త్వరలో ముందుకు తీసుకొస్తున్నాం. ఆ పథకం ద్వారా మహిళామూర్తుల కళ్ళల్లో ఆనందాన్ని చూసేదానికే మా ప్రభుత్వం ఆ రోజు మేనిఫెస్టోలో కూడా ఈ పథకాన్ని పెట్టడం జరిగింది. నేను ముందే చెప్పాను మీకు, ఈ రాష్ట్రంలో దాన్ని ప్రవేశపెట్టే ముందు మన పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ అయితేనేం, కర్ణాటకలో అయితేనేం ఇది ఇంప్లిమెంటేషన్ జరుగుతూ ఉంది. అక్కడ ఏమైనా పొరపాట్లు జరుగుతూ ఉంటే అవన్నీ మేము ఒక్కసారి సమీక్షించుకొని మన రాష్ట్రంలో చేపట్టే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీతో ఏ విధమైన సమస్యలు లేకుండా, ఎవరికి కష్టం లేకుండా ఈ ప్రోగ్రామ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అలాగే రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని మీ ముందర గర్వంగా చెప్తున్నా.